హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు బ్లాగ్ అయితే మనమైతే బాలాపూర్ గణేశుని దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను. ఈ రోడ్ వచ్చేసి మనకు బడంగ్పేట్ నుండి వచ్చే రోడ్ అనమాట. బాలాపూర్ క్రాస్ రోడ్ నుండి బడంగ్పేట్ వైపు వచ్చేటప్పుడు మనకు రైట్ సైడ్లో ఒక రోడ్ ఉంటుంది. ఆ సైడ్ నుండి వచ్చినట్టయితే ఇక్కడికి డైరెక్ట్ బాలాపూర్ బ్యాక్ సైడ్కి వస్తామన్నమాట. ఫ్రంట్ సైడ్ నుండి రావాలంటే మనకు ఉమెన్స్ కాలేజ్ బస్సెస్ అన్నీ మెయిన్ రోడ్ మీదకి వస్తాయి. సో మాకు వచ్చేసి మేము ఉండే ప్లేస్ నుండి ఒక 4 కిలోమీటర్స్ అనమాట, చాలా దగ్గర. సో బడంగ్పేట్లో మేము ఉంటాము. బాలాపూరు చాలా తొందరగా పెడదాం అనుకున్నాను, బట్ ఆఫీస్ వర్క్ వల్ల నాకు అస్సలు వీలు కాలేదు. మా హస్బెండ్కి అస్సలు లీవ్ లేదు. సో అందుకని కొంచెం లేట్గా వచ్చింది ఈసారి. ప్రతిసారి అయితే ముందే వచ్చేసేది వీడియో. సో ఇక్కడ నుండి మనము లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ కనిపించే టెంపుల్స్ అవన్నీ కూడా మనకు బాలాపూర్ లడ్డు ఆక్షన్ వేయగా వచ్చిన డబ్బులతో డెవలప్ చేసినవి అనమాట. సో మనకు కొంచెం ముందుకెళ్తే టెంపుల్స్ అనేవి కనిపిస్తాయి. ఇదిగోండి స్ట్రైట్గా ఒక టెంపుల్ కనిపిస్తుంది, ఇంకోటి పక్కన శివుడి టెంపుల్ ఉంటుంది. అన్ని టెంపుల్స్ కూడా చాలా బాగా డెవలప్ చేశారండి. ఎవ్రీ ఇయరు లడ్డు వేలం వేస్తారు కదా, ఆ లడ్డు వేలం వేయగా వచ్చిన డబ్బుల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క డెవలప్మెంట్కి బాలాపూర్లో యూజ్ చేస్తారనమాట. అవన్నీ కూడా క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తారు, అది కూడా చూపిస్తాను. సో ఇదంతా కూడా అదే రోడ్డు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం పార్కింగ్కి పెట్టుకోవచ్చు. అక్కడ పార్క్ చేసుకొని బండ్లు కానీ కార్ కానీ వీలుంటుంది. ఎవ్రీ ఇయర్ అంతా అయితే ఇయర్ లేరండి జనాలు, కొంచెం తగ్గారనే చెప్పాలి. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ టైం కూడా చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఎవ్రీ ఇయర్, కానీ ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. సో దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోయింది. ఇంతకుముందు అయితే కొంచెం టైం పట్టేది. ఇది వచ్చేసి బొడ్రాయి అనమాట. సో మన గణేష్ నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఊరంతా ఊరేగించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆగుతాడనమాట. అక్కడ వచ్చాక లడ్డు అనేది వేలం వేస్తారు. సో ఇదేనండి మన మండపం. ఇదేంటంటే ఈసారి రాముని థీమ్తో కట్టారనమాట. అయోధ్య రాముడు ఉంది కదా, అదే థీమ్తో కట్టడం అయితే జరిగింది. చాలా చాలా బాగా డెకరేట్ చేశారండి. మొత్తం కూడా ఏనుగులు, పక్కన రాముడు, చాలా బాగుంది సెట్టింగ్ అయితే. ఇంకొక 3 days ఉంది కాబట్టి వీలైతే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి బాలాపూర్ గణేశుణ్ణి. నేను కూడా నా వీడియోలో సాధ్యమైనంత వరకు చూపిస్తాను. ఇంకా దూరం ఉన్న వాళ్ళు, రాని వాళ్ళు ఇలా దర్శనం చేసుకోవచ్చు. సో మనకు బయట కూడా చాలా విశాలంగా ఏర్పాటు అయితే చేస్తారండి. ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట. బస్ స్టాండ్ దగ్గర మనకు ఈ మండపం అనేది ఉంటుంది. సో ఇంతకు ముందు అయితే మేము అక్కడ కూర్చొని మండపం డైరెక్ట్ చూస్తూ ఉండేవాళ్ళం, కానీ రాను రాను డెకరేషన్ అంతా పెరిగిపోయి గణేష్ బయటకు అయితే కనపడ్డు, బయటకు సెట్టింగ్ కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చూసారంటే మనకు ఎవ్రీ ఇయర్ లడ్డు వేలం పాట పాడుకున్న వాళ్ళ ఫోటో, వాళ్ళ వివరాలు, వాళ్ళ పేరు అన్నీ కూడా ఎన్ని లక్షలకి అమ్ముడు పోయింది లడ్డు అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. ఇంకా లడ్డు వేలం వేయగా వచ్చిన డబ్బుల్ని దేనికోసం ఉపయోగించారు అనేది కూడా పిక్చర్స్ రూపంలో అక్కడ పెట్టడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఇయర్ అయితే 450 రూపీస్కి లడ్డు కొనుక్కోవడం అయితే జరిగిందండి. ఇంకోసారి లడ్డు ఆప్షన్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా వీడియో అయితే పెడతాను. లాస్ట్ ఇయర్ అయితే నా మెయిన్ ఛానల్లో అయితే పెట్టానండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బ్లాగ్స్ ఛానల్ కాబట్టి మనకి ఇందులో కూడా పెడతాను. ఈ ఇయర్ బాలాపూర్ గణేశుణ్ణి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను కాబట్టి, సో ఈ ఛానల్లో కూడా ఖచ్చితంగా లడ్డు ఎవరు కొనుక్కున్నారు ఏంటి అనేది అదే రోజు పెడతానమాట. ఖచ్చితంగా ఆ బ్లాగ్ కూడా చూడండి. ఇక్కడ చూసారంటే ఏనుగులు అవన్నీ సెట్టింగ్ చాలా బాగా వేశారు. నెక్స్ట్ ఇంకా మండపం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు డెకరేషన్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఎదురుగా వచ్చేసి మనకు బాలరాముడు అయితే దర్శనం ఇస్తారు. అటుపక్క ఇటుపక్క ఆంజనేయ స్వామి ఉంటారనమాట. చాలా చాలా బాగుందండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎంట్రన్స్లో ఒక్కొక్క విధంగా డెకరేట్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే ఈ ఇయర్ బాలరాముడు, అలానే ఇటు అటు హనుమంతుడు అనమాట. ఇక్కడ ఒక పంతులు గారు కూడా ఉన్నారు, పూజ చేస్తున్నారు. ఇంకా మనకు కావాలంటే ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఇదంతా కూడా డెకరేషన్ ఇలా ఉందన్నమాట.
బాలరాముడు కూడా చాలా చాలా అందంగా ఉన్నాడండి. చాలా బావుంది. అక్కడ దర్శనం చేసుకున్నాక ఇంకా మనం లోపటికి ఎంటర్ అవుతూ ఉంటామనమాట. ఇదంతా కూడా మండపము. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. అలానే చాలామంది పోలీసులు కూడా ఉన్నారనమాట. ప్రతి ఒక్క చోట బ్యాగ్స్ ఏవన్నా పెద్దవి తెచ్చినా, చిన్నవి తెచ్చినా ప్రతి ఒక్కటి చెకింగ్ చేసి లోపలికి పంపిస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు రాముడి గురించి అంతా పిక్చర్స్ అనేవి పెట్టారనమాట. ఇది ఇంకా బావుందండి. లోపలికి వెళ్తున్నంతసేపు మనకి ఇలా పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకో టర్నింగ్ అయ్యాక ఇక్కడ సో ఇలా అయితే ఉంది. నెక్స్ట్ మన గణపతి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగున్నాడో. ఈసారి గణపతి మనకు ఎవ్రీ ఇయర్ అయితే కళ్ళు మూస్తూ తెరుస్తూ అలానే పైన చెవులు ఊపుతూ అలా ఉంటుంది కదా. ఈసారి కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉండటంతో పాటు పైన పాలసముద్రం చిలికినట్టు ఒక పక్క రాక్షసులు ఒక పక్క దేవతలు ఇలా చిలుకుతూ ఉంటారు కదా. అది స్పెషల్ అట్రాక్షన్గా పెట్టారనమాట. సో అది ఇంకా బాగుంది. గణేష్ అయితే కళ్ళు ఆర్పుతూ ఓపెన్ చేస్తూ చాలా చాలా బాగుందండి. విగ్రహం అయితే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చాలా డిఫరెంట్గా చాలా చాలా అందంగా ఎంత బాగుందో. చూస్తుంటే ఓపెన్ చేసి మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎక్కువసేపు అయితే ఉండనివ్వలేదండి. ఇంకా అందరికీ దర్శనం చేసుకునే ఛాన్స్ అయితే రావాలని వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. అండ్ మనకు స్టేజ్ ముందు కొంచెం సేపు ఉండనిస్తారు. బట్ స్టేజ్కి బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం సేపు ఉండొచ్చు. మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా రండి, దర్శనం చేసుకోండి. చాలా బాగున్నాడు వినాయకుడు అయితే. ఇంకొక 3 days మనకు ఉంటారు. సో ఎవరైనా రాదలుచుకున్నట్టయితే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. ఇంకా నిమజ్జనం అయితే ఇంకా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అది కూడా చూడాలన్నా మార్నింగే వచ్చి చూసేయండి. ఇంకా ఎంత బాగా చేస్తారో. నిమజ్జనం కూడా ఒక పండగలాగా ఉంటుంది. బాలాపూర్ వాళ్ళు ఎక్కడ వేరే ఊర్లో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఇంకా నిమజ్జనం అంతా చూస్తారనమాట. చాలామంది ఛానల్స్ వాళ్ళు కూడా ఆ రోజు అయితే వస్తారు. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా నిమజ్జనం రోజు కూడా రండి. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడికి మనకు మొత్తం దర్శనం అయిపోయి వచ్చేసాక ఇక్కడ రాముడి విగ్రహం అయితే పెట్టారనమాట. చాలా చాలా బాగుంది. అలానే ఇటువైపు చూడండి ఏనుగులు అవి డెకరేషన్ చేశారు. సో ఇలా అయితే కంప్లీట్గా మన బాలాపూర్ గణేష్ అయితే ఉన్నాడనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. ఇంకా నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే బడంగ్పేట్ బడా గణేశుడు వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో అది మా పక్కనే ఉంటుంది. జస్ట్ 1 kilometer కూడా లేదు మా ఇంటి నుండి. ఆ గుడిని కూడా చూపిస్తాను. చాలా చాలా బాగా కట్టారు. అక్కడ కూడా డెకరేషన్ చేశారు. ఎలా ఉంటుంది ఏంటి అనేది సందడి. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోగా రాబోతుంది ఈవినింగ్. సో ఖచ్చితంగా చూడాలనుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీ వర్క్ వచ్చేస్తుంది, చూసేయచ్చు. థ్యాంక్ యూ, బాయ్.